నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పొత్తులు పూర్తి స్థాయిగా ఒక రూపం దాలుస్తున్నటువంటి పరిస్థితి. వివిధ రాజకీయ పార్టీల మధ్య అటు ఎన్డీఏ కూటమిలో ఇటు ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు కూడా తుది దశకు చేరుకున్న పరిస్థితి. లేటెస్ట్గా బీహార్లో చిరాగ్ పాస్వాన్ గ్రూప్తో అలాగే హెచ్ఐఎం మరొక పార్టీతో బీజేపీ సీట్ల పొత్తు కుదుర్చుకున్న పరిస్థితి. అలాగే కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో సీట్ల పంపకాలు పూర్తవుతున్న పరిస్థితి. జాతీయ స్థాయిలో ఈ పొత్తులు ఏ రకంగా పనిచేయబోతున్న అంశం ఒకటైతే, తెలుగు రాష్ట్రాల్లో సీట్లకు సంబంధించి ఇటు ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సీట్ల విషయంలో క్లారిటీ వచ్చింది, కానీ ఇప్పుడు కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే తెలంగాణలో కూడా తెలుగుదేశం ఖమ్మం సీటు అడుగుతున్నది బీజేపీ నుంచి అని ఒక వార్త వస్తూ ఉంది. తెలంగాణలో అలాగే బీఎస్పీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్లో చేరారు. మొత్తంగా ఏం జరుగుతుంది దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎండవ లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే విక్రమ్ పూలా గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా విక్రమ్ గారు నమస్కారం. నమస్కారం అండి. విక్రమ్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను. జాతీయ స్థాయిలో అంటే బీజేపీది మనం ఒకసారి చూస్తే చాలా రాష్ట్రాల్లో చిన్న చితక పార్టీలు, ఇప్పుడు ఉదాహరణకి జార్ఖండ్లో జేఎంఎం చీలిక గ్రూప్ ఒకటి శిబు సోరెన్ గారి కోడలతో ఇవాళ ఆవిడ పార్టీలో చేర్చుకున్న పరిస్థితి. అలాగే మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ థాకరే ఆయన్ని పిలిచి మాట్లాడి ఆయనకి ఏదో 1-2 సీట్లు సౌత్ ముంబై ఏదో షీడీ ఇస్తారని చెప్పి, అలా ప్రతి చోట తమిళనాడులో పిఎంకేతో 10 సీట్లు వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. పెద్దగా గుర్తింపు లేని పార్టీలు, పెద్దగా ఉనికిలో కనపడిన పార్టీలతో కూడా అలాగే ఏఐడిఎంకే చీలిక వర్గంతో ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ సరే బెంగాల్ వాళ్ళు ప్రకటించుకున్నా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ఆప్తో సక్సెస్ఫుల్గానే పొత్తుందంటా ఉన్నారు. బట్ అఖిలేష్ యాదవ్ నిన్న ముంబై ర్యాలీకి రాలేదని ఒక వార్త వస్తూ ఉంది. ఏంటి నిజంగా ఈ రెండు పక్షాలు అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో కనీసం వాళ్ళు అనుకున్న పార్టీలతో పొత్తులు సక్రమంగా కుదురుతున్నాయా? సీట్ల ఎందుకంటే నోటిఫికేషన్ రాబోతుంది, షెడ్యూల్ వచ్చేసింది, ఇప్పటికే ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా మీకు ప్యానెల్లో మిత్రులకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. ఖచ్చితంగా అంటే ఇప్పుడు వరకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు దాదాపు 38 భాగస్వామ్య పక్షాలు ఎన్డీఏలో ఉన్నాయి. మరికొన్ని భాగస్వామ్య పక్షాలని మీరు అన్నట్టుగా చీలికలు పేలికలుగా ఉన్న చిన్న చితక పార్టీలని కూడా వాళ్ళు ఏంటంటే తమ ఎన్డీఏ పోర్లోకి తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. అక్కడక్కడ వాళ్ళతో చర్చలు జరపడం, అదేవిధంగా సీట్లు ఆఫర్ చేయడం ఇదంతా ఉన్నది. ఆ విషయంలో బీజేపీ ముందు నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా అంటే ముందుగా వాళ్ళు ఏం చేశారంటే ఒక 145 సీట్లు ఎక్కడైతే వాళ్ళకి బలహీనంగా ఉన్నాయో ముందు వాటి మీద దృష్టి పెట్టి వాటిల్ని కొంచెం బలోపేతం చేసుకునే దాని మీద దృష్టి పెట్టారు. అదైన తర్వాత రెండో అంచులో మీరు చూసినట్లయితే ఎన్డీఏకి దూరమైనటువంటి భాగస్వామ్య పక్షాలను కలుపుకోవటం, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు చెప్పినట్టు తెలుగుదేశాన్ని, అదేవిధంగా అట్లాగా దూరమైనటువంటి ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఎక్కడైతే దూరం అయ్యే పంజాబ్ లో జేడీయూ వెనక్కి తెచ్చుకున్నారు, మళ్ళా గ్రూప్ లోకి జేడీయూ, బీహార్ లో జేడీయూ వచ్చింది. ఇట్లాగా వాళ్ళు ఏంటంటే దాదాపుగా ఏడాది నుంచే ఎన్నికల మీద దృష్టి పెట్టారు. బట్ దురదృష్టం ఏంటంటే మోడీ గారి మీద దేశవ్యాప్తంగా కొంత సానుకూలత ఉన్నప్పటికీ కొంత వ్యతిరేకత కూడా ఉన్న దృష్ట్యా ఇండియా బ్లాక్ ఏదైతే ఉన్నదో ఇండియా బ్లాక్ ఖచ్చితంగా బలోపేతం అవుతుంది, ఈసారి గట్టి ఛాలెంజ్ ఇస్తుంది అని మనం అందరం భావించాం. ఓకే, ఇదంతా ఏంటంటే ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు అంటే ఆయా పార్టీల్లో నెలకొన్నటువంటి కొన్ని అంటే ఇప్పుడు మీరు అంతా చెప్పినట్టుగా టీఎంసీ కావచ్చు, లేదంటే జేడీయూలో బీహార్ లో పరిణామాలు కావచ్చు, అదే విధంగా దేశంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. ఇది మంచిగా చేయడానికి పక్కన పెట్టండి, అంటే రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన కావచ్చు, చంద్రయాన్ కావచ్చు, సూర్యయాన్, ఇటువంటి ఇవన్నీ కూడా బీజేపీకి కొంత సానుకూలతను పెంచినాయి. మరోవైపు ఏంటంటే సీట్ల సర్దుబాటులో పీఠబుడులు ఏర్పడటం, ఈగోస్ ఇంకా వాళ్ళు ఈగోస్ వల్ల అక్కడ బెంగాల్ కావచ్చు ఇటువంటి రాష్ట్రాల్లో అది ఎవరు ఊహించలా. అంటే ప్రజలు మాత్రం కోరుకుంటుంది ఏంటంటే బీజేపీకి ఎన్డీఏకి ఒక బలమైనటువంటి ఒక ప్రత్యామ్నాయం ఏర్పడాలని ప్రజల మనసుల్లో ఉన్నది. ఈసారి ఈ పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ గారిని ఓడించాలి అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఉన్నప్పటికీ కూడా దానిని మీరు అన్నట్టుగా ఎలయన్స్ రూపంలో చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలం చెందిందండి.
అది ఎందుకంటే బీయింగ్ ఏ బిగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చొరవ చూపాలి. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్పారు అఖిలేష్ యాదవ్ తో మళ్ళీ రెండో విడత మూడో విడత చర్చలు జరిగిన తర్వాత కొంత సర్దుబాటు జరిగింది. కాంగ్రెస్ 1-2 మెట్లు దిగింది. కొంత వారు ఉన్న వాస్తవిక బలాలు బట్టి కొన్ని సీట్లు కేటాయించారు. సీట్లో జరిగిపోయిందన్నారు. బట్ స్టిల్ నిన్న ఆయన ఈ న్యాయయాత్ర ముగింపుకి రాలేదని చెప్పి మన భారత్ జోడో న్యాయయాత్ర ముగింపు ర్యాలీ శివాజీ పార్క్ లో జరిగిన దానికి అటెండ్ కాలేదని అంటా ఉన్నారు. సో ఇది చాలా దురదృష్టకరం. మనం ఆల్ సైడ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ బ్లేమ్ ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పెద్ద పార్టీగా మిగతా పార్టీలతో చర్చలు జరిపిన విషయంలో నిజంగా మోడీ గారిని గద్దెదించాలి, ఎన్డీఏని ఓడించాలని అంటే వాళ్ళు చాలా ఈ పార్టీగా హోంవర్క్ చేసి ఉండాలి. కానీ అది కనబడతలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినట్లయితే బీజేపీ చాలా అప్పర్ హ్యాండ్ లో ఉన్నట్టుగా ఉంది. ఎన్డీఏ గెలుపు ఊహించిన దానికంటే కూడా సులభం అవుతుందేమో అనేటువంటి. చెప్పండి విక్రమ్ గారు, ఈ ఎన్డీఏకి సంబంధించి ఒక విమర్శ, గతంలో ఎన్డీఏ 1 ఎన్డీఏ 2 పేర్లు ఏం పెట్టుకున్నా ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరిని దరిదాపులకు కూడా రానివ్వరు. ఎన్డీఏలో అసలు ఏమేం పక్షాలున్నా కూడా జనానికి గుర్తుండే పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు మళ్ళా ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఎక్కడెక్కడ వాళ్ళని 1-6 సీట్ల కోసం పిలిచి వాళ్ళతో మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక రకంగా ఒక భయాన్ని ఏమన్నా, ఎందుకంటే రిస్క్ తీసుకోకూడదు అనుకుంటారు, టార్గెట్ పెట్టుకున్నారు అనుకున్నా. ఇప్పుడు దానికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు ఏపీలో. నిన్న అక్కడ చర్చలో ఏంటంటే చంద్రబాబు గారిని అప్రిషియేట్ చేస్తూ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఇంతగా జాతీయ స్థాయిలో ఒక వెలిగిన నాయకుడు పొత్తు పెట్టుకున్నారు. మీరు పొత్తు పెట్టుకోకపోతే మీరు విమర్శించవచ్చు, అది వేరే విషయం. పొత్తు పెట్టుకున్నప్పుడు ఒక మాట మాజీ ముఖ్యమంత్రి గురించి, అంత పెద్ద సభ ఏర్పాటు చేసిన వాళ్ళ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. అసలు నిజంగా ఈ పొత్తులు వాళ్ళ సీట్ల కోసం పెట్టుకుంటున్నారా, ఈ పార్టీల మీద ప్రేమ పెట్టుకుంటున్నారా అన్న విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు విక్రమ్ గారు? మీరు చాలా వెరీ గుడ్ అబ్జర్వేషన్. అంటే వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఇది చాలా నిజం. అది ఎన్డీఏ వన్స్ ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే 303 సీట్లు వచ్చిన తర్వాత ఆ పొత్తు ధర్మాన్ని పాటించలేదు. పొత్తు ధర్మా విషయంలో కూడా చాలా ఉన్నాయి, కంప్లైంట్స్ ఉన్నాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడటం లేదు. కానీ బట్ బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు అనేటువంటిది ఒక సర్వత్రా ఉన్నది. అది కానీ మీరు అన్నట్టుగా అది భయం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద కావచ్చు. మొన్న మీరు అన్నట్టుగా పొత్తు ధర్మం ప్రకారం నరేంద్ర మోడీ గారు చిలకలూరుపేట సభలో ఆయన ప్రసంగం డిఫరెంట్ గా ఉండాల్సి. సరే, అది మొదటి సభ, మొట్టమొదటిసారే వైఎస్ఆర్సీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేయకపోయినప్పటికీ కూడా తెలుగుదేశాన్ని గెలిపించండి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని ఆయన పిలుపు ఇవ్వకపోవటం కొంత కొన్ని విమర్శలకు దారి ఇచ్చింది, కొన్ని అనుమానాలకు కూడా. చంద్రబాబు గారు ఏమో ఆయన ఆకాశానికి ఎత్తి మాట్లాడారు అదే సభలో. ప్రతిగా కనీసం దాన్ని రిసీవ్ చేసుకున్నట్టు 4 మాటలు అనుకూలంగా మాట్లాడలేదని విమర్శ. రెసిప్రొకేట్ చేయలేదు. ఒకటండి, హాఫ్ హార్టెడ్ గా ఈ పొత్తు కుదిరిందని మనం అనుకోలేం. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, అమిత్ షా గారు కానీ, వాళ్ళకి ఇష్టం లేకపోతే డెఫినెట్ గా తెలుగుదేశాన్ని దూరంగా పెట్టి, కానీ వన్స్ వాళ్ళు అలయన్స్ పెట్టుకున్న తర్వాత, పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఆ పొత్తు ధర్మాన్ని పాటించాలి. ఆ పొత్తులో ఉన్నటువంటి పార్టీలకి ఓటు వేయమని చెప్పాలి. ఎందుకంటే అక్కడ పెద్ద పార్టీ, అది అక్కడ తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ. కాబట్టి తెలుగుదేశాన్ని గెలిపించండి, తెలుగుదేశం వల్ల మీకు భవిష్యత్తు ఉంటది అని ఒక ఆయన మాట మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా లోపంగానే కనిపించింది. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతుంది. మరి తర్వాత సభల్లో ఏమన్నా, ఉమ్మడి సభల్లో ఆ పొరపాటును ఏమన్నా సరిదిద్దుకుంటారో తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఇదేదో బలవంతపు బ్రాహ్మణార్థమా అనేటువంటి ఒక